హాయ్ హలో నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు సండే అండి. వీడియో వచ్చి ఈరోజు 9 గంటల నుంచి మాకు చాలా బాగా చల్లగా ఉండి వర్షం వస్తుందండి. చాలా బాగా కూల్ అయ్యిందండి. ఈరోజైతే చాలా ఆనందంగా ఉందండి. ఇలా వర్షం పడడం, చల్లగా ఉండడం, చల్లగాలులు వేయడం చాలా చాలా సంతోషంగా ఉందండి ఈరోజైతే. మనం ఎంత ఏసీలో ఉన్నా కూడా ఇంత ఆనందం అయితే పొందలేమండి. బయట గాలి, వచ్చే ఆ వర్షం, ఆ వాసన వస్తుంది చూసారండి, ఆ మట్టి వాసన. అబ్బా ఎంత బాగుందంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి సండే. చూసారండి ఇదంతా వర్షం పడుతుందన్నమాట. నాకు చాలా ఇష్టమండి మొక్కలు పెంచడం. ఇవ్వండి మొక్కలు అనమాట, చాలా పచ్చగా ఉంటాయన్నమాట. నా ఇంటి చుట్టూ కూడా చాలా బాగా ఉంటాయన్నమాట. ఇవ్వండి వర్షం చూసారా ఎంత బాగా పడుతుందో ఉదయం నుంచి. కాకపోతే ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. ఇంకా ఆరడానికైతే ఇంకేం లేదు. ఉదయం అయితే ఎండొచ్చింది అనేసి బట్టలు అయితే వేసామండి. కాకపోతే బట్టలు అయితే ఆరేటట్టు ఏం లేదు. ఇంక ఇంట్లోనే ఆరబెట్టుకోవాలండి, గాలికి ఆరడమే. ఇంకా చూసారా, నాకైతే బట్టల సంగతి పక్కన పెట్టండి, కాకపోతే వర్షం వస్తుందని చాలా హ్యాపీగా ఉందండి. మా వారు అంటారు, బట్టలు ఆరలేదని నీకు ఫీల్ లేదు, వర్షం వస్తుందని ఆనందం పడుతున్నావు అని అంటే, ఆ ఆనందమే వేరే కదండి మనకి. చూసారా, నాకైతే అలా వీడియో తీస్తూ ఉంటే ఆ వర్షంలో సెల్ తడిసిపోతూ ఉంటే మా వారు తిడుతున్నారు. అయినా కూడా ఇగో ఇది బ్యాక్ సైడ్ అండి. మాకు ఇలా వేప చెట్టు అది ఉంటుంది, చాలా బాగుంటుందండి మా దగ్గర. చాలా పచ్చగా ఉంటుంది మా ఇంటి చుట్టూ. మా ముందు మామిడి చెట్లు అవి చూపించాను కదా, జామ చెట్లు అవి. వెనకాల అయితే వేప చెట్టు అండి. ఇది వేప చెట్టు, ఉసిరి చెట్టు, ఇలాగా బొప్పాయి ఉంటాయండి. ఇంకొకటి చూపించాలి మీకు మా దగ్గర ఉన్నవి. ఇవే కాకుండా మా దగ్గర పక్షులు కూడా గూళ్ళు కట్టుకొని ఉన్నాయండి మా ఇంటి పక్కనే. నాకు అవి ఉదయం ఆ పిచ్చుకలు అవి అరుస్తాయండి ఉదయం పూట, చాలా బాగుంటాయండి. ఇగోండి ఇదే ఈ చెట్టుకి చూసారా గూళ్ళు ఎన్ని ఉన్నాయో. ఒక్కటి కాదండి, 1 2 3 అంతస్తులు కట్టుకొని ఉంటాయండి బిల్డింగ్లు. ఈ పక్షులు చాలా బాగా కడతాయి. ఈ సీజన్లో వస్తాయండి ఇవి. వచ్చి గూళ్ళు కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి. మరి ఎక్కడికి వెళ్తాయో నాకైతే తెలీదు. ఈ సీజన్లో వస్తాయండి. ఆ రాగాలైతే ఆ పిచ్చుకలు అవి భలే ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.